హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే సో వాటర్ సెన్స్ షేడింగ్ ఎట్లా అప్లై చేయాలి, సో అదేవిధంగా కాలమ్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు సో ఈ రివ్యూ రిబ్బన్లో మనకు సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ సో దట్ ఈస్ ది ప్రొటెక్ట్ డాక్యుమెంట్. అంటే డాక్యుమెంట్కి సో ప్రొటెక్షన్ ఇవ్వడం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో మొబైల్ ఫోన్లో మనం ఏం చేస్తాం, సో ఫోన్ని మనం ఎవరైనా సో మనం యూజ్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం చేస్తామంటే సో వాటికి మనం లాకింగ్ సిస్టమ్ పెడతాం. అంటే సో నంబర్ లాక్ కావచ్చు, ప్యాటర్న్ లాక్ కావచ్చు, ఫేస్ లాక్ కావచ్చు, థంబ్ లాక్ కావచ్చు, ఏదన్నా. సో ఎట్లయితే ఉందో వాటికి మన మొబైల్కి ఈ విధంగా అయితే మన ఫోన్ ఎవరైతే వాడకుండా ప్రొటెక్షన్ ఇస్తున్నామో అలానే మనం క్రియేట్ చేసినటువంటి ఫైల్ని సో వేరే వాళ్ళు ఓపెన్ చేయాలన్నా లేకపోతే సో ఓపెన్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఏదైనా మాడిఫై చేయాలన్నా కూడా సో వాళ్ళు చేయకుండా మాడిఫై చేయకుండా మనం ఇక్కడ ఫైల్కి మనం అక్కడ సో ఆ డాక్యుమెంట్కి అక్కడ మనం ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ప్రొటెక్షన్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఎ సెక్యూరిటీ అనమాట. సో అక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ డెఫినేషన్ ఏంటంటే సో విత్ యూజింగ్ ఆఫ్ ది ప్రొటెక్ట్ డాక్యుమెంట్ వీ కెన్ మేక్ ఏ రీడ్ ఓన్లీ ఫైల్. సో మీన్స్ వీ కెనాట్ delete the text, at the same time we cannot add the text into that file. అంటే ఏదైతే మనం ఇక్కడ ఫైల్ని మనం సేవ్ చేస్తున్నాం కదా సో దెన్ రీడ్ ఓన్లీ ఫైల్ అంటే ఓన్లీ చూసుకొని సో ఓపెన్ చేసుకొని చూసుకొని చదువుకోవచ్చు. బట్ దాంట్లో వాళ్ళు ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే దాంట్లో ఎక్స్ట్రా మ్యాటర్ని యాడ్ చేయడం కానీ ఉన్నటువంటి మ్యాటర్ని సో డిలీట్ చేయడం కానీ అలాంటివి చేయకుండా మనం ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు. దీని ద్వారా ఇక్కడ సో ఈ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ద్వారా అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్. ఓకే ఫ్రెండ్స్, ఓకే వ్యూయర్స్, సో మనం చూద్దాం అది ఎలా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో ప్రొటెక్ట్ డాక్యుమెంట్ డెఫినేషన్ నేను టైప్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ ప్రొటెక్ట్ డాక్యుమెంట్. సో విత్ యూజింగ్ ఆఫ్ ది ప్రొటెక్ట్ డాక్యుమెంట్ వీ కెన్ మేక్ ఏ రీడ్ ఓన్లీ ఫైల్. మీన్స్ వీ కెనాట్ యాడ్ ది టెక్స్ట్ ఆర్ వీ కెనాట్ డిలీట్ ది టెక్స్ట్ యాజ్ వెల్ యాజ్. ఓకే, సో దీన్ని మనం ఎలా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్ని ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ డెస్క్టాప్ పైన ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఇచ్చాను. సో ఏమో ఇక్కడ సమ్ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అని ఇచ్చాను ఫైల్ నేమ్. సో వాట్ ఎవర్ మేబీ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. సో మనం సేవ్ చేసినటువంటి ఫైల్ ఇక్కడ మనకు సో డెస్క్టాప్ పైన వచ్చేసింది. సో ఏమైనా వచ్చింది ఇక్కడ మనకు సో ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అని మనం ఫైల్ నేమ్ ఇచ్చాం కదా. సో ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫైల్ని నేను సేవ్ చేశాను. సో ఇక్కడ ఎంఎస్ బోర్డ్లో మనం సేవ్ చేసాం కాబట్టి ఈ ఫైల్ ఎవరైనా ఏం చేసుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడు నేను సేవ్ చేసిన సో మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు కదా. సో ఓపెన్ చేసి చూడవచ్చు. సో నేనైనా కదా ఎవరైనా సరే ఈ ఫైల్ని ఏం చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనం ఎక్స్ట్రా మ్యాటర్ని ఇక్కడ సో యాడ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము వద్దనుకుంటే ఇలా డిలీట్ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఎవరు సేవ్ చేసినా కూడా ఈ విధంగా మనం యాడ్ డిలీట్ అనేది కంపల్సరీగా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ ఏంటంటే మనకు సో ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఏమని చెప్పాను, సో రీడ్ ఓన్లీ ఫైల్ అంటే ఆ ఫైల్ మనం ఏం చేయొచ్చు అంటే సో ఓపెన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఓకేనా, ఆ ఫైల్ ఏం చేసుకోవచ్చు ఇక్కడ సో ఓపెన్ చేసుకోవచ్చు, అదే చూడొచ్చు. మీన్స్ రీడ్ ఓన్లీ ఫైల్ చూసి చదువుకోవచ్చు. బట్ దాంట్లో మ్యాటర్ని ఎడిట్ అనేది చేయలేము అనమాట ఇక్కడ. ఓకేనా, మ్యాటర్ ఏదైతే ఉందో సో దాన్ని ఏం చేసి మనం ఇక్కడ సో ఎడిట్ అనేది చేయరాదన్నమాట. అంటే ఏం చేసుకోవచ్చు, రీడ్ ఓన్లీ ఫైల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలంటే సో ఫస్ట్ ఇక్కడ మనం మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సో రివ్యూ రిబ్బన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అనగానే దీంట్లో మనకి ఏమిటి ఇక్కడ సో రిస్ట్రిక్ట్ ఫార్మాటింగ్ అండ్ ఎడిటింగ్ అనే ఆప్షన్ మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకొని రైట్ సైడ్ చూడడానికి మనకు అలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ ది డాక్యుమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయడం మనకి ఏమవుతుందంటే ఇక్కడ సో ఎంటర్ న్యూ పాస్వర్డ్. మనం ఏదైనా ఇవ్వచ్చు పాస్వర్డ్ అంటే ఎట్లా అంటే ఇక్కడ సో నంబర్స్ అనుకుంటే నంబర్స్ ఇవ్వచ్చు, లేదు టెక్స్ట్ అనుకుంటే టెక్స్ట్ ఇవ్వచ్చు, రెండు మిక్సింగ్ అనుకుంటే మిక్సింగ్ కూడా ఇవ్వచ్చు. సో అదే కూడా డిఫరెంట్ సింబల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ పాస్వర్డ్ ఇచ్చినా కూడా కంపల్సరీగా మనం అక్కడ
గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ మనమే ఇది ఎడిట్ చేయాలి అంటే పాస్వర్డ్ మనకు తెలిసి ఉండాలి కంపల్సరీ. మన మొబైల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ పాస్వర్డ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫేస్ లాగా కావచ్చు, కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి మనం ఏది ఇస్తున్నామని. అయితే నా ఫోన్ మనం ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆపరేట్ చేయలేం కదా. ఇందులో కూడా అంతే అన్నమాట. మనం ఏది ఇచ్చినా కూడా సో అది క్యాప్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇస్తున్నామా, స్మాల్ లెటర్స్ ఇస్తున్నాం, ఎలా ఇచ్చినా గుర్తుంచుకోవాలి. మనం ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్లో ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా కూడా సిస్టమ్ అక్కడ యాక్సెప్ట్ అనేది చేయదన్నమాట. కాబట్టి మన ఇష్టం, నంబర్స్ ఇస్తున్నామా, నేమ్స్ ఇస్తున్నాం మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ లెటర్స్లో ఏబిసిడి అని ఇస్తున్నాను, మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనకు కనిపిస్తుందా మరి అక్కడ మన మొబైల్లో కూడా అంతే కదా. మనం ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ టైప్ చేసినప్పుడు ఇట్లా స్టార్స్ రావడం, లేకపోతే ఇట్లా డాట్ డాట్ రావడం ఈ విధంగా. ఎందుకంటే మనం టైప్ చేసేటప్పుడు వేరే వాళ్ళు చూసినా కూడా అక్కడ వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి మనకి సో డాట్స్ కానీ స్టార్స్ కానీ అట్లా డిస్ప్లే అవుతాయి అనమాట. సో కింద మనకి ఇక్కడ రీఎంటర్ పాస్వర్డ్ టు కన్ఫర్మ్ అంటే పైన ఏది ఇచ్చామో అదే పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వాలి కన్ఫర్మేషన్ గురించి. అంటే మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ కరెక్టా అంటే మనం పైన ఇచ్చినది ఆటోమేటిక్ కింద ఆటోమేటిక్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి. ఒక్కోసారి మనం స్మాల్ ఇవ్వచ్చు, క్యాపిటల్ ఇవ్వచ్చు. సో కాబట్టి అలాంటి సో ప్రాబ్లమ్స్ రావద్దని కంప్యూటర్ ఏం చేస్తే కంపల్సరీగా సో రీటైమ్ సో 1 more time చెక్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో అది ఇక్కడ రీఎంటర్ పాస్వర్డ్ అనమాట. సో రెండిట్లో సేమ్ ఇవ్వాలి. సో నేను క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, స్మాల్ లెటర్స్ ఇచ్చాను రెండింటిలో కూడా. స్మాల్ ఏబిసిడి, స్మాల్ ఏబిసిడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసిడిఈ అని ఇచ్చిన ఒక లెటర్ ఎక్కువ ఇస్తున్నాను, చూద్దాం ఏమంటుందో అక్కడ. సో క్లిక్ ఆన్ ఓకే అనగానే సో మనకి ఏమి ఇచ్చింది, ద పాస్వర్డ్ కన్ఫర్మేషన్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పిస్తుంది. ఎందుకు మరి ఇక్కడ సో మనం పైన ఏమి ఇచ్చాము, ఇక్కడ ఏబిసిడి అని 4 letters ఇచ్చాం. సో కింద ఏమి ఇచ్చాం, ఏబిసిడి అని ఇంకో లెటర్ ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేసుకుంటలేదు. సో కాబట్టి పైన మనం ఏదైతే ఏబిసిడి అని ఇచ్చామో సో కింద కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇవ్వాలి. ఆ తర్వాత ఓకే. సో ఇప్పుడు చూడండి మనం ఫైల్ని ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మ్యాటర్ టైప్ చేస్తున్నాను చూడండి, సిస్టమ్ అక్కడ యాక్సెప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాటర్ నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్ట్ చేస్తున్నాను. సో కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. సో డిలీట్ అవుతుందా, డిలీట్ కూడా అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి ఇక్కడ, సో రీడ్ ఓన్లీగా క్రియేట్ చేయడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసే ముందు కంపల్సరీ కంప్యూటర్ మనకి ఏమడుతుంది అక్కడ, డూ యూ వాంట్ సేవ్ ది చేంజెస్ టు ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. అంటే మనం ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఇచ్చాం అంటే పాస్వర్డ్ ఇచ్చాం కదా, అది సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. సో మనకు కంపల్సరీగా ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఎస్ అనాలి. సో మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫైల్ ఇక్కడ ఉంది కదా, నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మరి ఫైల్ ఇప్పుడు ఓపెన్ అవుతుందా, ఓపెన్ అవుతుంది. సో మీనింగ్ చెప్పాను కదా, ఫైల్ ప్రొటెక్టెడ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. బట్ దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని మనము సో డిలీట్ చేయలేము. ఎట్ ది సేమ్ టైం ఎడిట్ కూడా చేయలేము. చూడండి నేను టైప్ చేసి వస్తుందా, ఏం రాదు. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటున్నాను, లేకుంటే మ్యాటర్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఏది చేసినా కూడా సిస్టమ్ తీసుకోదు. ఎందుకంటే అక్కడ రీడ్ ఓన్లీ ఫైల్ అంటే రీడ్ ఓన్లీ ఫైల్ మీనింగ్ ఏంటి, సో ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, సో చూసుకోవచ్చు దాంట్లో ఏ మ్యాటర్ ఉందో. బట్ ఆ ఫైల్లో మాత్రం ఎడిట్ చేయడానికి ఛాయిస్ ఉండదు ఎవరైనా సరే. మరి ఎవరు ఎడిట్ చేస్తారు, ఎవరికైతే పాస్వర్డ్ తెలుస్తుందో వాళ్ళు మాత్రమే ఎడిట్ చేస్తారు అనమాట. మనకు మొబైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ ఉంది అనుకోండి. సో మీరు ఆపరేట్ చేయాలని కంపల్సరీ నా మొబైల్ యొక్క పాస్వర్డ్ మీకు తెలవాలి. అయితే మీరు ఆపరేట్ చేయాలి. మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మొబైల్స్ ఉంటాయి కదా, సో మనం కంపల్సరీ మనం ఆపరేట్ చేయాలంటే మొబైల్, సో వాళ్ళకి సంబంధించిన సో ఆ పాస్వర్డ్ అంటే నంబర్స్ ఉందా, లేకపోతే టెక్స్ట్ ఉందా, లేకపోతే సో ప్యాటర్న్ లాగా ఉందా, ఏది ఉన్నా కంపల్సరీ తెలిస్తేనే మనం ఆ మొబైల్ని ఆపరేట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫైల్ ఏదైనా మ్యాటర్ ఎడిట్ చేయాలి అంటే కంపల్సరీ పాస్వర్డ్ తెలవాలి. మరి పాస్వర్డ్ ఎక్కడ ఇస్తామంటే ఇక్కడ రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే స్టాప్ ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. సో ఇది క్లిక్ చేయగానే సిస్టమ్ మనకి ఏమవుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వేరే పాస్వర్డ్ ఏదైనా ఇచ్చాను, దెన్ ఓకే. సో సిస్టమ్ ఏముంటుంది అక్కడ, ద పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ అక్కడ రాంగ్ ఉందట. ఎందుకంటే మనం ఇచ్చింది ఇక్కడ ఏబిసిడి ఇచ్చాం కదా, ఏబిసిడి. సో నేను ఏబిసిడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాప్స్ లాగా ఆన్ చేస్తున్నాను కీబోర్డ్లో. ఇప్పుడు ఏబిసిడి సేమ్ ఏబిసిడి ఇస్తున్నాను, బట్ క్యాపిటల్ లెటర్స్లో ఇస్తున్నాను ఇక్కడ నేను. తర్వాత ఓకే అయినా కూడా సిస్టమ్ ఏం చెప్తుంది, ద పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్తుంది అనమాట. అట్లా సో కంపల్సరీ కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను కరెక్ట్ ఇస్తున్నాను చూడండి, స్మాల్ ఏబిసిడి ఇస్తున్నాను, ఏబిసిడి. దెన్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు చూడండి, మన టెక్స్ట్ అనేది ఎంటర్ అవుతుందా, అదేవిధంగా డిలీట్ అవుతుందా. సో మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది ప్రొటెక్ట్ డాక్యుమెంట్. సో ఇది మనకు ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్. అంటే సో మ్యాటర్ని ఏం చేసుకోవచ్చు ఇక్కడ, రీడ్ ఓన్లీ ఫైల్గా ఫైల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో మాడిఫైడ్ అని ఛాయిస్ అనేది ఉండదు అనమాట. సో ఎలా చేస్తాం మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సో ఫస్ట్ రివ్యూ రిబ్బన్కి వెళ్ళాలి, తర్వాత ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అనాలి, ఆ తర్వాత ఇక్కడ రిస్ట్రిక్ట్ ఫార్మాటింగ్ అండ్ ఎడిటింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో
నో చేంజెస్ ఇక్కడ ఉంది కదా, అలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ ది డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఏం చేయాలి. సో మనం ఇష్టం నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 నంబర్స్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ రీఎంటర్ పాస్వర్డ్ కూడా మళ్ళీ సేమ్ 1 2 3 4 5 తర్వాత ఓకే. ఇప్పుడు మనం మాడిఫై చేయడానికి చాయిస్ అనేది ఉండదన్నమాట. సో మళ్ళీ మనం మాడిఫై చేయండి, మనకి ఏం తెలవాలి ఇక్కడ, సో స్టాప్ ప్రొటెక్షన్ అని తెలవాలి. ఆప్షన్ క్లిక్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి 1 2 3 4 5 తర్వాత ఓకే. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనం టోటల్గా, సో ఫైల్కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు. అది ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫైల్ ప్రొటెక్షన్ కాకుండా మనకి ఇక్కడ ఓన్లీ డేటాకి మాత్రమే ప్రొటెక్షన్ అవుతుంది. అలా కాకుండా సార్ నాకు అది ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ని ఎవ్వరు కూడా ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేసి చూసుకోవడం ఛాయిస్ ఉండొద్దు అనుకుంటే మనం అలా కూడా పాస్వర్డ్ ఇవ్వచ్చు. అంటే టెక్స్ట్కే కాకుండా టోటల్ ఫైల్కి, ఇప్పుడు దాంట్లో 1 పేపర్ ఉన్నా 10 పేపర్స్ ఉన్నా 100 పేపర్స్ ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి డేటాని ఎవ్వరు కూడా చూడొద్దు అనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఆఫీస్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఆల్రెడీ ఫైల్ సేవ్ చేసింది ఉంటే సేవ్ యాజ్ అనాలి, ఒకవేళ ఫైల్ సేవ్ చేసింది లేకపోతే సేవ్ అనాలి. ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంతకుముందు మనం ఏం చెప్పాను, ఓన్లీ దాంట్లో ఉన్నటువంటి డేటాకి మాత్రమే సెక్యూరిటీ ఇస్తుంది. ఇప్పుడు చెప్పే ఆప్షన్ మనకి ఏంటంటే టోటల్ ఫైల్ మొత్తానికి సెక్యూరిటీ, అంటే పాస్వర్డ్ తెలిస్తేనే ఆ ఫైల్ మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఓకే వ్యూయర్స్. సో ఇక్కడ మనము సేవ్ అనే ఆప్షన్ కానీ సేవ్ యాజ్ అనే ఆప్షన్ కానీ చూస్ చేసిన తర్వాత ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ కింద ఒక టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇందులో ఇక్కడ మనకు జనరల్ ఆప్షన్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ పాస్వర్డ్ టు ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో పాస్వర్డ్ టైప్ చేయాలి మన ఇష్టం. ఇందాక చెప్పిన కదా, సో నంబర్స్ ఇవ్వచ్చు, నేమ్స్ ఇవ్వచ్చు, మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అని ఇస్తున్నాను, మన ఇష్టం. మీకు కావాలనుకుంటే 2 నంబర్స్ ఆల్ఫాబెట్స్ మిక్స్ కూడా ఇవ్వచ్చు మనం కావాలనుకుంటే. అయితే ఇక్కడ పాస్వర్డ్ టు ఓపెన్ బాక్స్లో పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత కిందకి ఇంకోటి అబ్జర్వ్ చేస్తే పాస్వర్డ్ టు మాడిఫై ఉంది, ఇది అవసరం లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చాం కదా. సో ఓకే అన్న తర్వాత మళ్ళీ మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ. సో రీఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్ ఇందాక మనం ఏమి ఇచ్చాం, 1 2 3 4 5 సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వకపోయినా సిస్టమ్ అనేది అక్కడ తీసుకోదు, కాబట్టి పాస్వర్డ్ అనేది కరెక్ట్గా టైప్ చేయాలి. తర్వాత ఓకే. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా ఫైల్ని మనం ఏం చేయాలి, ఇక్కడ సేవ్ అనేది చేయాలి. సేవ్ చేయకపోతే మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ సేవ్ అనేది కాదు, కాబట్టి కంపల్సరీ ఇక్కడ లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ డే ఎప్పుడో వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఈ ఫైల్ ఓపెన్ కావాలి. మనం ఇందాక ఏం చేసాం, ఫైల్కి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన కదా, ఇప్పుడు నేను ఫైల్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో, ఓపెన్ చేయడం మన సిస్టమ్ మనకి ఏమవుతుంది, అక్కడ ఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్ ఫైల్ అంటుంది. ఇక్కడ మనం ఫైల్కి ఏమి ఇచ్చాము, ఇక్కడ ఇందాక పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో సిస్టమ్ అక్కడ తీసుకోదు, ఎందుకంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది అక్కడ రాంగ్ ఉంది కాబట్టి కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. నేను ఓపెన్ చేస్తున్నాను, మనం ఇందాక 1 2 3 4 5 ఇచ్చాం కదా. సో 1 2 3 4 5 తర్వాత ఓకే అనగానే మనకు ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది మనకు అక్కడ ఓపెన్ అయిపోతుంది. అంటే ప్రొటెక్టివ్ డాక్యుమెంట్ అనేది యూజ్ అయిందంటే, మనం ఇందాక రివ్యూ రిబ్బన్లో చేసినటువంటి ఈ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ వల్ల యూజ్ అయిందంటే ఓన్లీ ఫైల్లో ఉన్నటువంటి డేటాకి మాత్రమే సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ మనకు మొత్తం ఫైల్కి కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, కంపల్సరీ ఇక్కడ సో ఆఫీస్ బటన్కి వెళ్ళాలి. ఆ తర్వాత దీంట్లో మనం ఫైల్ని సేవ్ చేస్తే సేవ్ యాజ్ అనాలి, సేవ్ చేయకపోతే సేవ్ అనాలి, మన ఇష్టం. రెండిట్లో ఏదైనా ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం పాస్వర్డ్ తీసేయాలన్నా కూడా సేమ్ ఇక్కడికి వెళ్తాం, సేమ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ జనరల్ ఆప్షన్, నేను పాస్వర్డ్ తీసేయాలను ఇందాక ఇచ్చాను కదా, పాస్వర్డ్ తీసి మనం ఇక్కడికి వెళ్ళాలి కంపల్సరీ. జనరల్ ఆప్షన్కి వెళ్ళితే ఏం చేస్తాం కూర్చోండి, ఇక్కడ మనకి ఏముంది పాస్వర్డ్ ఉంది కదా. సో ఈ పాస్వర్డ్ని సో సెలెక్ట్ చేసేసుకొని సో డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఓకే, తర్వాత కంపల్సరీ లాస్ట్ సేవ్ అనాలి. అంటే మనం పాస్వర్డ్ ఇచ్చి కంపల్సరీగా పాస్వర్డ్ ఉండాలి అనుకున్నా సేవ్ అంటాం. ఒకవేళ పాస్వర్డ్ తీసేస్తాం, ఆ తర్వాత కూడా లాస్ట్ కంపల్సరీ ఏం చేయాలి అంటే పాస్వర్డ్ తీసేసి సేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా సో డైరెక్ట్ మనకు అది ఆ ఫైల్ అనేది పాస్వర్డ్ అడగకుండానే మనకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనం ఇంతక పాస్వర్డ్ ఇచ్చాం బట్ డిలీట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయింది అనమాట. సో పాస్వర్డ్ ఉన్నప్పుడు కంపల్సరీగా పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఫైల్స్ ఎవరు కూడా చూడొద్దు అనుకుంటే, సో చూసినా ఎడిట్ కావద్దు అనుకుంటే మాత్రం ఈ రివ్యూ రిబ్బన్లో ప్రొటెక్టివ్ డాక్యుమెంట్ యూజ్ చేస్తాం. అసలుకే ఓపెన్ కావద్దంటే మాత్రం కంపల్సరీ ఏం చేస్తాం, ఇక్కడ ఈ సేవ్ కానీ సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి సో దీంట్లో ఈ టూల్స్ అనే ఆప్షన్లో మళ్ళీ జనరల్ ఆప్షన్ ఇక్కడ మనం ఏం చేస్తాం పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే అని సో లాస్ట్ కంపల్సరీగా సేవ్ అనేది యూజ్ చేయాలి. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే
సో మన ఛానల్ని లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.